హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్యుల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా? ఈ ఫుల్ వీడియో అయితే నేను పెట్టడం చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. ఇది మా ఊరండి. మా ఊరు చుట్టుపక్కల అంటే మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ప్రదేశం ఇలా ఉండిద్దండి. స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. మా ఊరు అమ్మవారు, మా ఊరు గ్రామదేవత అమ్మవారు వెలుస్తున్న అమ్మవారు శ్రీ 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 బాలపార్వతమ్మ టెంపుల్. ఇక్కడ ఈ గుడి అయితే మీకు ఇప్పుడు చూపించాలని నేను ఈ ఫుల్ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా చెరువండి. 6 months వాటర్ అయితే నిల్వ అయ్యి ఉంటుంది ఇక్కడైతే మా ఇంటి ముందే. ఇంకా 6 months అయితే వాటర్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే వ్యవసాయానికి వెళ్ళిపోయేది. ఆ 6 months వాటర్ వ్యవసాయం కోసం నిల్వ చేస్తారు ఈ చుట్టుపక్కల మొత్తం. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అండి. ఇదిగోండి, మాకు ఇక్కడ జాతర కూడా జరిగిద్దండి ఇయర్లీ వన్స్. చాలా బాగుండిద్దండి జాతర అయితే. 5 days జరిగిద్ది. శ్రీ శ్రీ బాలపార్వతమ్మ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో అమ్మవారు బాలపార్వతమ్మ అంటే చిన్నప్పుడు ఈవిడ చిన్న వయసులోనే చనిపోయారు. అందుకోసం ఇదిగోండి ఈ టెంపుల్కి లోపలికి ఇప్పుడు వెళ్దాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే ఇలాగ ప్రదేశం వాటర్తో ఉండిద్ది. అలాగే మధ్యలో ఒక చెట్టు కూడా ఉండిద్ది. చెట్టు ఆల్రెడీ మీకు ఇప్పుడు చూపించాను కదా. మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదంతా ఫుల్ వాటరే ఉంటుందండి. 6 months జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు. జనవరి ఈ పండగ టైంలో కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది, అంతేనండి. కాకపోతే ఈ 6 months అయితే ఫుల్ వాటర్ అయితే కన్ఫర్మ్గా ఉండిద్ది. ఇక్కడైతే మా ఊర్లో జాతర జరిగింది కదా. ఆ జాతర జరిగేటప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే చిన్న చిన్న నాటకాలు గట్రా వేస్తారండి. బుర్రకథ, శివభాగవతం, పాతకాలం భాగవతాలన్నీ వేస్తారండి. ఇవి మనకి తెలియదు, ఇప్పుడు రోజులు బట్టి చాలా వరకు తెలీదు అటువంటివి. కానీ తెలుసుకోవాలండి. మెయిన్ శివభాగవతం అని పురాణ కాలం అన్నీ చెప్తారండి. ఒక 3 days పురాణ కాలం గురించి చెప్తారండి. 4th day అలాగే మీకు ఈ ఇయర్లో ఇప్పుడు చూపించాను మీకు డ్యాన్సులు. ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను. బెందిల్ డ్యాన్స్ అని, అమ్మవారి గురించి అని, ఇలాగా రకరకాల వేషాలు కూడా వేస్తారండి. ఇక్కడ చాలా బాగా జరిగిద్ది జాతర అయితే. ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం కూడా చాలా వరకు ఉందండి మా ఊర్లో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంచి నీళ్ళ సౌకర్యం కూడా ఉంది. ఈ జాతరకు వచ్చేవాళ్ళు నాటక ప్రదర్శన చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఈ బంగ్లాలో రెడీ అవుతారండి చాలా వరకు. ఇక్కడ ఇల్లు కట్టారు, ఇక్కడైతే రెడీ అవుతారండి. ఈ చుట్టుపక్కల అయితే ఇంకేం లేదు కాబట్టి, ఖాళీ ప్లేస్ కాబట్టి అక్కడ కట్టారండి. రీసెంట్గా కట్టారు నాటకం వేసే వాళ్ళకి, వాళ్ళందరికీ రెడీ అవ్వటానికి. బంగ్లా కట్టించే వాళ్ళు కూడా విజయవాడ వాస్తవులు. మా ఊరు వాస్తవులే, కాకపోతే విజయవాడలో ఇక్కడి నుంచి విజయవాడ వలస వెళ్ళిపోయారు. వాళ్ళు కట్టించారండి. ఇప్పుడు లోపలికైతే మేము వెళ్తున్నామండి, అమ్మవారి టెంపుల్ లోపలికైతే. ఒకప్పుడు అంటే జాతర టైంలో ఇక్కడైతే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళేవాళ్ళమండి. లాస్ట్ ఇయర్ అయితే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి లాటరీ అయితే మాకు తగిలిందండి. చాలా వరకు టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తే లాస్ట్ 5 days జాతర అయిపోయిన తర్వాత టోకెన్కి మంది లాటరీ ఇస్తాము అని చెప్పి అన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మాకు లాటరీ తగిలిందండి. నాన్ స్టిక్ ప్యాన్ అలాగే కళాయి వీటన్నిటి నాన్ స్టిక్ మొత్తం వచ్చే సామాన్లన్నీ మాకు లాటరీగా వచ్చాయండి. ఇది చుట్టుపక్కల అంటే అమ్మవారికి అటు ఇరువైపులా 2 వైపులా ఇలాగా ఖాళీ స్థలం ఉండిద్ది. ఇటువైపు ఇల్లు ఉండిద్దండి. అటువైపు అయితే నుయ్యి అలాగే బావి అలాగే తులసి మొక్క గట్రా ఉండిద్దండి. ఇటువైపు అయితే వాళ్ళు ఉంటున్న నివాసం అండి, ఇల్లు అయితే అటువైపు ఉంటుంది. ఇది రీసెంట్గా ఒక్కొక్కరు అంటే అమౌంట్ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటారు కదండి అమ్మవారికి. అలాగ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లతో పాటు ఇలా రాయించి పెట్టుకుంటారండి. ఈ లోపలైతే ఇల్లండి, వాళ్ళు ఇక్కడే ఉంటారు. 24 hours వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఒకప్పుడు ఊర్లో ఉండేవాళ్ళండి. ఊర్లో నుంచి ఇక్కడికి రావడం చాలా కష్టమైపోయింది. అందుకోసమే ఇక్కడే ఊర్లో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇంకెక్కడే ఉండిపోతున్నారు అమ్మవారి దగ్గరేని వాళ్ళ రిలేటివ్స్. ఇటువైపు ఇలా ఉండిద్దండి. ఇటువైపు మొత్తం పూల మొక్కలు అలాగే తులసమ్మ మొక్క ఇవన్నీ ఉండిద్దండి. లోపలికి వెళ్తే చూడండి, అమ్మవారికి చాలా అంటే చాలా నిండుగా చాలా బాగా ఉండిద్దండి. మా ఊర్లో ఈ అమ్మవారికి అయితే మేము జాతర అయితే జరిపిస్తాము.
రెగ్యులర్గా మాకు అయితే మాకు జరిగిన సిచ్యువేషన్, మేము చూసిన సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాము. అమ్మవారికి డైలీ అయితే పసుపు అయితే డైలీ నూరి ఇప్పటి రోజుల్లో అంటే పసుపు పొడిలో దొరుకుతున్నాయి, అవి పెట్టేస్తారు అమ్మవార్లకి. ఇప్పుడు అలా మాకైతే అలా కాదండి. డైలీ ఆవిడే అటువైపు రోల్ ఉంది కదండి, రోడ్లో అయితే వేసి బాగా రుబ్బేసి ఆ పసుపు ముద్దనైతే అమ్మవారికి పెడతారండి డైలీ కూడా. ఇంచుమించు ఒక అర కేజీ 1 కేజీ అయినా అమ్మవారికి నుదుటినైతే పసుపు ముద్ద అయితే పెడతారు. డైలీ పెడతారు, డైలీ ఉండదా మరి అని అనుకుంటున్నారు, కానీ డైలీ అయితే ఉండదండి. అమ్మవారికి మనం అర కేజీ 1 కేజీ పెట్టినట్టయితే అది ఒక 25% ఉంటుందండి. మొత్తం అసలు అమ్మవారికి ఉండదు. అర కేజీ కూడా ఉండదు, 100 గ్రామ్స్ అలాగే ఉండిద్దండి. అదే మాకు విశిష్టత తెలిసి ఉండిద్దండి కొంతవరకు. మా ఊర్లో వెలిసిన బాలపార్వతమ్మ అమ్మవారి పేరెంటాలకి ఇక్కడైతే రెగ్యులర్గా మేము వచ్చి కూర్చొని చాలా వరకు ప్రశాంతంగా గాలి కూడా వేస్తుందండి చుట్టుపక్కల మొత్తము కూడా. మా దర్శనం అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ పూజారులు ఏమీ ఉండరు. ఆవిడ ఒక్కరే, ఒక అమ్మ ఉంది కదా, ఆవిడే పూజ చేస్తారు. ఇప్పుడైతే మేము చుట్టుపక్కల మొత్తం చూస్తున్నామండి. ఆ లోపల వెళ్దాము అనేసి అనుకొని వెళ్తున్నామండి, కానీ లాక్ వేస్తుంది. ఆ అమ్మ చెప్పింది లాక్ వేస్తుందమ్మా అనేసి. అయితే సరే అనేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తోవలో మా బుజ్జమ్మ, మా చెల్లి వేసిన వేషాలన్నీ ఇంకా మీకు చెప్పలేక అందుకే వాయిస్ రికార్డు కట్ చేసాము మెయిన్. ఇప్పుడు ఇంటికైతే మేము వెళ్ళిపోతున్నాము. ఎదురుగా బైరాడు తండ్రి ఉన్నారండి, కానీ దగ్గరికి వెళ్ళడానికి చుట్టుపక్కలంతా వాటర్ అండి. కానీ ఎదిరించి మొక్కాలి అని అంటారు. మేము ఎప్పుడు కూడా చెన్నై నుంచి మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ తండ్రికి అయితే దండం పెట్టుకుంటాము. అలాగే అమ్మవార్లకి, గ్రామ దేవతలు మర్చిపోకూడదు కదండి. ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామ దేవతలకి అందరికీ కూడా పూజలు అయితే ఇస్తాము, మా ఆచారం. ఎందుకంటే మాకు అలాగే చేసుకోవాలని ఒక ఏమంటారు నమ్మకం కూడా. చూడండి, చుట్టూ నీరున్న మధ్యలో ఆ దేవుడు ఉన్నారు. మేము ఇక్కడి నుంచి అటు వెళ్ళలేము కాబట్టి మేము ఇక్కడ నుంచే దండం పెట్టేసుకుంటున్నాము. ఈయన బైరాడు తండ్రి అండి, మా ఊర్లోనే ఉంటారు, ఇంకెక్కడ ఉండరు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఉండరు. మీ సైడ్ ఎక్కడైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తెలియదు కదా నాకు, అందుకోసం తెలుసుకుందామని. ఇది చుట్టుపక్కల వాటర్ అంతా ఇంకిపోయేసరికి ఇలాగ బురదగా అయిపోయింది. ఇంకా సమ్మర్ టైంలో అయితే ఇంకా ఇంకిపోయిద్దండి వాటర్ అయితే ఫుల్గాన. మళ్ళీ జూన్ జూలై వచ్చాక మళ్ళీ ఫుల్ వాటర్ అయిపోయిద్దండి. చుట్టుపక్కల ఇదంతా ఇల్లులండి. ఇటువైపు కూడా మా ఇల్లు ఉంది, మీకు చూపిస్తాను. చెరువు ఒడ్డునే మా ఇల్లు కూడానా. ఎప్పుడు ఈ తండ్రి అయితే ఏదో కథ కూడా ఉందండి, చాలా సంవత్సరాలు నుంచి మాకు. అయితే ఈయనకి చుట్టుపక్కల ఇలా వాటర్ ఎక్కువగా ఉండి ఎప్పుడు ఉండిద్ది, పచ్చగానే ఉండిద్ది చెట్టు అయితే. ఎప్పుడు కూడా కొమ్మలు అయితే రాలిపోవు అస్సలు ఎప్పుడు కూడా పచ్చగానే ఉండిద్ది. ఎంత సమ్మర్లో కూడా అలాగే ఆ తండ్రి, బైరాడు తండ్రి అయితే ఉంటారు. మాకు ఇక్కడ గ్రామ దేవత అంటే మా ఊరు అశ్రం తల్లి అదే దేవుడికి పూజ ఇచ్చినప్పుడు బైరాడు తండ్రికి కూడా పూజ ఇవ్వాలి, మాకు ఆచారం. అలాగే బైరాడు తండ్రికి ఇచ్చాక లాస్ట్లో బైరాడు తండ్రికి ఇవ్వాలి. అశ్రమ్మకి, దుర్గమ్మకి, పార్వతమ్మకి ఇచ్చేసాక బైరాడు తండ్రికి కూడా ఇచ్చేయాలి. మేము అక్కడి వరకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇక్కడే కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి దీపం పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేస్తున్నామండి. దీపం మా హస్బెండ్ పెడుతున్నారు. మాకు అలాగా ఒక చిన్న నమ్మకం, అందుకోసం. ఇది అమ్మవారికి అశ్రమ్మ దుర్గమ్మ తండ్రికి, అశ్రమ్మ దుర్గమ్మ దేవుళ్ళకి అన్నయ్య అండి, అందమ్ముడు ఒక్కరే. చాలా వరకు ఇక్కడ వాటర్ అయితే ఇంకే ఉండిద్దండి. ఇంకా మేమైతే ఇంటికైతే ఇప్పుడు వెళ్ళిపోవడానికి రిటర్న్ అవుతున్నాము. చుట్టూ వాటర్ చూడండి ఎంత వాటర్ ఉందో, ఫుల్ వాటర్, చుట్టుపక్కల మొత్తము కూడా వాటర్. ఇది ఇక్కడ వ్యవసాయానికి వాటర్ నిల్వ చేస్తాము మేము చాలా వరకు. ఇదిగోండి డీజే ఉంది ఇక్కడే, అంటే ఏమైనా సాంగ్స్ అలాంటివి పెట్టుకుంటారు ఇక్కడే. కావాలి అనుకున్న వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళే. ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి.
ఇప్పుడు మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బైరేడు తండ్రికి ఒక 7 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 7 అక్క చెల్లెళ్ళు అంటే మా ఊర్లోనే బైరేడు తండ్రి ఉన్నారు. నా తర్వాత కాశీలో కూడా బైరేడు తండ్రి ఉంటారంట. ఇంకెక్కడ ఉండరు నాకు తెలిసినంత వరకు. మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే కొంచెం చెప్పండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాము. వెళ్ళే దారిలో చూడండి మాకు ఇలాగ ఈ ప్లేస్లో ఇలాగా ఇక్కడైతే మాకు జాతర జరిగేది కదా, జాతరకి ఇక్కడ ఇవన్నీ ఎగ్జిబిషన్లు అలాగే జైంట్ వీల్ ఇలాంటి పలు రకాల అన్నీ పెడతారండి. అంటే ఇప్పుడంటే వాటర్ ఉంది, ఆ టైంలో అయితే జాతర టైంలో అయితే వాటర్ అయితే ఉండదు, వెళ్ళిపోయిద్ది వాటర్ ఫుల్గా వెళ్ళిపోయిద్ది, ఇంకా ఉండదు. ఇలాగా ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మేము చిన్నప్పుడు అంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. తర్వాత ఇలాగ చిన్నగానే ఇంకా అలాగే ఉంది కానీ ఇంకా పెరగలేదండి, అంతే. అప్పటి నుంచి చూసినా అంతే, అదే అంతలాగే ఉంది. ఇది సాల్ అంటారండి. మీ సైడ్లో ఇలాగే ఉంటాయో లేదో మాకు తెలియదండి, మా సైడ్ అయితే ఇలాగే ఉండిద్ది. సాల్లో ఆవులు గట్ట కడతారు. ఇక్కడ ధాన్యం నిల్వ చేసే గాదులండి అవి, మా సైడ్ గాదులు అంటారు. ధాన్యం అయితే అందులో నిల్వ చేసుకుంటాము, పండే పంట మొత్తం కూడా. ఇప్పుడు మేము ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము కదా, చుట్టుపక్కల ఇలాగా ఉండిద్దండి. ఇటు సైడ్ వాటర్, ఇటు సైడ్ అయితే కల్లాలండి. కల్లాలంటే ఏంటో అనుకుంటున్నారు, పొలంలోకి వెళ్ళేటప్పుడు కల్లాలంటాం మేము. ఇక్కడ మా ఇల్లు అయితే అదిగోండి అక్కడే ఉంది. ఇలాగా మేము ఈ రోడ్ నుంచి ఆ రోడ్లో వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చుట్టుపక్కల మొత్తం అయితే ఈ ప్లేస్లో వాటర్ ఎక్కువగా ఉండి ఇలా ఉండిద్ది. ఇది మా ఊరు. ఒక 10% మాత్రమే, మా ఊర్లో ఒక 10% మాత్రమే మీకు ఈ ప్లేస్ చూపించానండి. మిగతా ఇంకా 19% మా ఊరు చాలా పెద్ద ఊరండి, చూపించాలంటే చాలా కష్టం. నేను చిన్న చిన్న పాటలుగా ఒక్కొక్కటి చూపిస్తున్నాను. మా ఊరు అందాలు మీకు చూపించాలి అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు. ఈ 10% అయితే మీకు చూపించగలుగుతున్నాను. ఇప్పుడైతే ఇటుపక్క మాకు ఎప్పుడు కూడా జాతరకు జరిగేటప్పుడు ఇక్కడ వరకు కూడా ఏదో ఒకటి వస్తువులు, సామాన్లు, బొమ్మలు అలాంటివి అయితే పెడుతూనే ఉంటారండి. ఇది ఒక రోడ్డు అండి. అలాగే అటు సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు, ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్డు అండి. ఇక్కడ ఈ బాబాయ్కి అయితే హాయ్ చెప్తుంది, మన విశ్వాలి హాయ్ చెప్పుకుంటూ వస్తుంది, మా చెల్లి అండి తను. మేము ఇప్పుడైతే అందరం అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చాలా అంటే చాలా వరకు ఆకలేసేస్తుందండి. మార్నింగ్ 10 o'clock అయిపోయింది అప్పటికే. టెంపుల్స్ అన్నీ తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ లాగ్ మీకు పెట్టాలి అని నేను చాలాసార్లు వెయిట్ చేశానండి, పెట్టడానికి టైం కుదరక పెట్టలేదండి. అలాగే వాయిస్ టైం మెయిన్ కుదరలేదండి. టైం కుదిరితే తొందరగా ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు 2 months అయిపోయిందండి వీడియో తీసి కూడా. మీకు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి. మేమైతే ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా ఇంటికి వెళ్ళే రోడ్ అండి, ఇది రీసెంట్గా వేసారు ఈ రోడ్డు అయితే. ఇటు సైడ్ వాటర్ ఫుల్గా ఉండిద్దండి. మేము ఏం చేస్తామంటే ఎప్పుడూ కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏం చూపిస్తుంది తెలుసా, మన బుజ్జమ్మ కుక్క అడుగులు చూపిస్తుంది. చూడండి ఎలా చూపిస్తుందో, ఏంటో అనుకున్నాను నేను అలా చూపిస్తూ ఉంటే. ఆ తర్వాత చెప్తుంది, కుక్క పిన్ని చూడు ఎలాగా ఉన్నాయి అడుగులు అనేసి అడుగులు చూపిస్తుంది మీకు అందరికీ కూడా. ఈ సైడు అగోండి ఎన్ని కుక్కలు ఉన్నాయి. నాకు కుక్క అంటే భయం లేదని చెప్పి కుక్కలతోనే భయపడుతుంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి అన్నం తినేసి చాలా లేట్ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి. శ్రీ బాలపార్వతమ్మ అమ్మవారి టెంపుల్ రోడ్ మా సైడ్ అయితే ఇలాగుంది. మా ఊరు గ్రామదేవత మీకు అందరికీ చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి అందరికీ కూడా. మా అన్నయ్య చూడండి పండగ పూట కూడా వర్క్ చేసేస్తున్నాడు. ఇప్పుడైతే మేమందరం కూడా బయటికి అయితే వెళ్ళాలి, కొంచెం పని ఉంది. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ. మేమందరం కొంచెం జాతరకి అయితే వెళ్తున్నామండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శ్రీ బాలపార్వతమ్మ అమ్మవారు టెంపుల్ ఫుల్ వీడియో లాగ్.
అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఒకప్పుడు శ్రీకాకుళం వెళ్ళండి, ఇప్పుడైతే విజయనగరం డిస్ట్రిక్ట్ మండాగుర్తి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ బాలపార్వతమ్మ టెంపుల్. ఇక్కడ 76 సంవత్సరాలు అవుతుందండి అమ్మవారు వెలిసి. జాతర కూడా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి కూడా. మా ఇల్లు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. లోపలికైతే చూపించలేను, కొంచెం ముందునైతే ఫ్రంట్లో అయితే చూపిస్తాను మీకు అందరికీ. రండి. మేము పూజ పట్టుకొని వెళ్ళాము కదా, అది మళ్ళీ రిటర్న్ అయితే అలాగే పట్టుకొని వచ్చేస్తున్నాం మేము. అయితే ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు ఇలాగా అల్లుకు ఏమంటారు, మాలలాగా ఏర్పడిపోయి నీటిపైన అలాగ ఉండిపోయింది చూసారా ఆ ఆకులే మొత్తము కూడా. ఇదేనండి మా ఇల్లు. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఫుల్ వీడియో చూసినందుకు. ఏం చేస్తున్నారు? మా ఇల్లు చూపిస్తాను మీకు, అందుకే ఇప్పుడు చూపియాలి కదా మరి, ఫ్రంట్లో చూపిస్తా. ఇదిగోండి చూడండి, వాటర్ మేరెడుతుండ్రి అక్కడ కనిపిస్తున్నారా, ఆ చెట్టేనండి. అవతల వెళ్ళాము. ఇదిగోండి మా ఇల్లు ఇదండి రోడ్డు. మా ఇల్లు ఫ్రంట్లో ఇలాగ ఉండేది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.